శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో భద్రాచలం ముక్కోటి ఏకాదశి కరపత్రాలు, గోడ పత్రికలు ఆవిష్కరణ. రామకోటి రామరాజు కృషి, పట్టుదల అమోఘం. మాజీ ఎఫ్డీసీ చైర్మన్ బూర్గుపల్లి ప్రతాప్రెడ్డి. భద్రాచల దేవస్థానంలో ఈ నెల 30వ తేదీన జరిగే ముక్కోటి ఏకాదశికి సంబంధించిన గోడ పత్రికలు, కరపత్రాలు సోమవారం నాడు ప్రజ్ఞాపూర్ పార్థివేశ్వర స్వామి దేవాలయంలో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ బూర్గుపల్లి ప్రతాప్రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఉత్తర ద్వారం ద్వారా ముక్కోటి దేవతల దర్శనం భాగ్యం పొందడం ఎన్నో జన్మల పుణ్యఫలం అన్నారు. ప్రతి భక్తునిచే రామకోటి వ్యాపిస్తున్న సేవలు భద్రాచలం గుర్తించడం మనకు గర్వకారణం అన్నారు. గత 30 సంవత్సరాల నుండి రామకోటి రామరాజు చేస్తున్న ఆధ్యాత్మిక సేవలు అమోఘం అని కొనియాడారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బోలో శంకర భగవానికి జై. దానిలో భాగంగానే ఈరోజు రామకోటి రామరాజు మరి 30/12/2025 రోజున ఏదైతే ముక్కోటి ఏకాదశి దర్శనానికి అంటే మన దేశంలో ఉండేటువంటి మన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలలో ఉండి ప్రజలకు మమేకమై మరి తలంబ్రాలు తీసుకురావడంలో కానీ అదేవిధంగా మరి రామనామాన్ని ఇంటింటికి పంపించడంలో కానీ రామకోటి రామరాజు చేస్తున్నటువంటి కృషికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రతి వ్యక్తి కూడా ధర్మాన్ని కాపాడే విధంగా న్యాయాన్ని కాపాడే విధంగా సత్యాన్ని ధర్మాన్ని శాంతిని ప్రేమను కాపాడేవాడు హిందూ అవుతాడు. ఆ హిందూ లక్షణాలు కలిగినటువంటి వాడికి ఇవన్నీ కలిగి ఉండాలి. ఏదో నేను హిందువుని చెప్పుకోవడం సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస ఇవన్నీ వంటబడిన వాడే హిందువుగా పరిగణించబడుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తనకున్నటువంటి అలవాట్లన్నింటినీ కూడా అవన్నీ పక్కన పెట్టేసి తనలో ఉన్నటువంటి దుర్మార్గాన్ని పక్కన పెట్టేసేసి తను ఒక దైవాంశ సంపూతుడిగా ఎదిగినప్పుడే హిందువుగా పరిగణించబడతాడు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఆ దిశగా ప్రయాణించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవిత్రమైనటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణ వెలిసినటువంటి భద్రాద్రి సీతారామ దేవస్థానం వారి ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు తేదీ 20/12/25 నుండి 9/1/26 వరకు ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మన గజ్వేల్ ప్రాంతానికి చెందినటువంటి అపర రామరాజుగా పేరుగాంచినటువంటి రామకోటి రామరాజు గారు అక్కడికి వెళ్ళడం, వారు దానికి సంబంధించినటువంటి పోస్టర్లు ఆహ్వాన పత్రాలు పంపడం జరిగింది. సాక్షాత్తు శ్రీ వైకుంఠనాథుడు ఈరోజు 33 కోట్ల దేవతలు కూడా వైకుంఠ ద్వారం నుంచి శ్రీమన్నారాయణుని దర్శించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఏకాదశి. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు మనమందరం కూడా దేవాలయాలకు వెళ్ళి ఉత్తర ద్వారం ద్వారానే స్వామివారిని దర్శించుకొని ఆ కరుణా కటాక్షాలు పొందగోరుతాం. కాబట్టి ఈ సదవకాశాన్ని భద్రాచల దేవస్థానం మనకు కల్పించినందుకు, ముఖ్యంగా రామకోటి రామరాజు చేసినటువంటి సేవల గుర్తింపుగా మన గజ్వేల్ ప్రాంతానికి ఈ యొక్క అరుదైన అవకాశం దక్కడం చాలా ఆనందం. ధనుర్మాసోత్సవాల సందర్భంగా రామకోటి రామరాజు గారి సేవలను గుర్తించి భద్రాచలం రామాలయం వారు అందజేసినటువంటి ధనుర్మాసోత్సవాలు మరియు వైకుంఠ ఏకాదశి గోడపత్రిక మరియు కరపత్రాల వితరణ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హిందూ బంధువులందరికీ నమస్కారం. గత 30 సంవత్సరాలుగా మన గజ్వేల్ పట్టణానికి ఎంతో ఆధ్యాత్మికంగా ధార్మికంగా సేవలు చేస్తున్నటువంటి రామకోటి రామరాజు గారు ఈయన గత 30 సంవత్సరాల నుంచి ఈ రామకోటి రాయిస్తున్నాడు. అనేక మంది భక్తులతోటి ఈ సేవలను గుర్తించి మన గజ్వేల్ ప్రాంతంలో కాక యావత్ తెలంగాణలో వివిధ దేవాలయాల్లో అనేక రకాలైనటువంటి వీరికి సత్కారాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.
జై శ్రీరామ్. ఈ యొక్క పవిత్ర ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భద్రాచల దేవస్థానం వారు ఈరోజు పోస్టరావిష్కరణ విచ్చేసినటువంటి పెద్దలందరికీ, అలాగే ముఖ్యంగా మన రామకోటి రామరాజు గారికి శుభాశీస్సులు తెలియజేస్తూ ఈ యొక్క ముక్కోటి ఏకాదశికి అధిక సంఖ్యలో గంజల నుంచి భద్రాచలం చేరుకొని దేవదర్శనాన్ని భద్రాద్రి రాముని దేవదర్శనం చేసుకోవాలని కూడా కోరుతూ ఈ యొక్క రామరాజు గారు గంజల్లో ఎన్నో ప్రస్తుతం కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆయనకు అభినందిస్తూ ఈ యొక్క సమావేశానికి అందరికీ కూడా పేరు పేరున